అంటే ఈ 7 శనివారాలు 7 మంది దంపతులకు భోజనం పెట్టాలన్నమాట. 7వ శనివారం దాన్ని మనం నైవేద్యంగా అందరితోనూ పంచుకొని తిని, తిరుమలకు వెళ్ళి ముఖ్యంగా స్వామివారికి మనము మన కోరిక చెప్పుకొని, మనము మొదటి రోజు ముడుపు కట్టి ఉంటాం. లేదా చివరి రోజు ముడుపు కట్టి ఉంటాం ఏదైనా కోరికతో. ఆ ముడుపుని స్వామివారి హుండీలో సమర్పించి, స్వామివారి దర్శనం చేసుకొని వస్తే సప్త శనివార వ్రతం పూర్తవుతుంది. లేదు స్వామి మేము తిరుమలకు వెళ్ళలేము అనుకున్నటువంటి వాళ్ళు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో అయినా ముడుపుని సమర్పించి స్వామివారి దర్శనం చేసుకొని రండి. వీలున్నప్పుడు తిరుమలకు వెళ్ళి ఆ తిరుమలలో స్వామివారిని దర్శించండి. ఎందుకంటే తిరుమలలో సాక్షాత్తు స్వామివారే ప్రత్యక్షంగా శిలారూపం ధరి ఉంచున్నారు. కాబట్టి మనము తిరుమలకు వెళితే ఎంతో ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు సప్త శనివార వ్రతము చేసినట్లయితే తప్పకుండా మీ కోరిక అనేది 100% కూడా నెరవేరుతుందండి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే